నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదవగలిగినట్లయితే, అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల జీవితాలను మనం ధ్యానం చేస్తే లేదా జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా ఏమున్నాయనంటే శ్రమలు ఉన్నాయి. అందరూ చెప్పండి. సిలువ, దానికి ఉన్న అర్థం, సిలువ అనగా అర్థం ఏమిటి అనంటే శ్రమ. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో శ్రమలు ఏ విధంగా ఉన్నాయనంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టారటండి. ఏం చేశారు? శ్రమ పెట్టారు. వెట్టి చాకిరీ పనులు చేయించారు. ఇటుకలు తయారు చేసే పనిలో ఇశ్రాయేలీలను ఒక యంత్రంగా వారు వాడుకున్నారు. నిర్విరామంగా, ఇక గ్యాప్ అనేది లేకుండా, కనీసం వారికి ఉన్న స్వతంత్ర జీవితాన్ని వారు జీవించకుండా కేవలం ఒక బానిస బ్రతుకు, ఒక దాసులుగా, ఒక బానిసగా వారు దాదాపుగా 400 సంవత్సరాలు వెట్టి చాకిరి పనిలో, ఇటుకల తయారీ పనిలో వారందరూ కూడా శ్రమ పెట్టబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సిలువ అనగా శ్రమ. ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో శ్రమలు ఏ విధంగా వారికి ఉపయోగపడ్డాయి? ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో వారు శ్రమ పెట్టబడిన కొలది ఐగుప్తుల పట్ల ఏం కలిగిందటండి? ఐగుప్తుల పట్ల కూడా శ్రమ కలిగిందా? ఓకే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరొక వాక్యాన్ని చదువుతామా? 9వ వచనాన్ని చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, అవును, వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ పెట్టబడిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయుల మీద ఏం కలిగిందటండి? అసహ్యత పుట్టింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను అసహించడం ప్రారంభించారు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలీయుల జీవితాల్లో వారు శ్రమ పెట్టబడిన కొలది ఏం చేశారు? చెప్పాలి. ఏం చేశారు? విస్తరించారు. హల్లెలూయా. 12వ వచనాన్ని కూడా చదువుతారా? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో, అవును, తొమ్మిదవ వచనం చదవండి. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయి ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వారిని విస్తరింపకుండానట్లుగా మనం ఏం చేయాలంటే శ్రమ పెట్టాలి. ఏం చేయాలి? 9వ వచనం 12వ వచనాన్ని రెండు కూడా క్రోడీకరించి చదివితే 9వ వచనంలోనేమో సమస్య. వీరు ఎలాగ ఉన్నారంటే బలిష్టంగా ఉన్నారు. వీరు ఎలాగ ఉన్నారంటే చాలా విస్తారంగా ఉన్నారు. వీరిని ఏం చేయాలంటే మనము అణిచివేయాలి అనుకున్నారు. కానీ 12వ వచనం క్లియర్గా చెప్తుంది, ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేశారటండి? చెప్పాలి. వారు ఏం చేశారు? విస్తరించారు. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో శ్రమలు కలుగుతున్నాయి అనంటే దాని ద్వారా మనకు దేవుడు ఇచ్చిన మేలు ఏంటి అనంటే, శ్రమల ద్వారా లేదా శ్రమలను బట్టి మన జీవితాల్లో ఏం కలుగుతుందంటే విస్తరణ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిర్గమకాండాన్ని ధ్యానపూర్వకంగా చదివితే మొదటి అధ్యాయంలో మొదటి భాగంలో ఇశ్రాయేలీయుల జాబితా ఎంతమందితో ప్రారంభించబడిందో తెలుసా ప్రియులారా? ఎంతమందితో తెలుసా ప్రియులారా? 70 మంది. ఎంతమంది అండి? మీరు ఆ పై వాక్య భాగాన్ని చదివితే 2వ వచనం చదవండి. అవును, యాకోబు గర్భమున పుట్టిన వారు 70 మంది. హల్లెలూయా. ఎంతమంది అండి? 70 మంది. కాలానుగుణంగా ఎంతగా మారిపోయారో తెలుసా? ఎంత సంఖ్యగా మారారో తెలుసా? 6 లక్షల కాల్బలము. ఎంతండి? 6 లక్షల కాల్బలము.
దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అప్పటికి దాదాపుగా అనేక వందల సంవత్సరాల బానిసదనంలో ఉన్నప్పటికీ నిర్గమకాండము 2వ అధ్యాయ నేపథ్యానికి వచ్చేసరికి మోషే పుట్టుకను మనం గమనిస్తూ ఉంటాం. నిర్గమకాండము 4వ అధ్యాయంకి వచ్చేసరికి మోషేను దేవుడు పిలుచుకున్న క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. మోషేను దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు అంటే తన యొక్క 80వ ఏట దేవుడు పరిచర్యకు పిలుచుకున్నాడు. ఒకవేళ 1వ అధ్యాయాన్ని బట్టి మనం సమయాన్ని లెక్కగట్టగలిగితే లేదా సంవత్సరాలను లెక్కగట్టగలిగితే ఎన్ని సంవత్సరాలు అయినది అని అంటే 80 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? ఇన్ ద స్పాన్ ఆఫ్ 80 ఇయర్స్లో ఈ 80 సంవత్సరాల్లో 70 మంది సంఖ్య ఎంత అయింది? ఎలా అయింది? ఎందుకు అయింది అంటే శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేయబడ్డారు. సో మనం విస్తరించాలంటే మనకేం కావాలి? మనకు విస్తరించాలంటే మనం ఏం కావాలి? మనం విస్తరించాలంటే మనకేం కావాలి? మన సరిహద్దులు విస్తరించాలంటే మనకేం కావాలి? మనము మన యొక్క సరిహద్దులను మనకున్న ప్రెమిసెస్ని మనము వాటిని పెంచుకోవాలి అని అంటే మనకేం కావాలి అని అంటే శ్రమలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లోనే కాదు ప్రియులారా, ఈ రోజున నీవు నేను విస్తరించాలి అనంటే, అభివృద్ధి పొందాలి అనంటే శ్రమలు ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. శ్రమ లేకుండా ఎవరు కూడా విస్తరణలోకి రారు. శ్రమ లేకుండా ఎదుగుదల ఉండదు. శ్రమ లేకుండా విస్తరణ అనేది ఉండదు.